హలో అందరికీ. మనం కొబ్బరి బోండం సమ్మర్లో కానీ ఎప్పుడైనా బాగోలేనప్పుడు నీరసంగా ఉన్నప్పుడు తాగుతుంటాం. అసలు ఈ కొబ్బరి బోండంలో నీళ్ళు ఎలా వెళ్తాయి, అసలు ఏంటిది, ఎలాగా ఫామ్ అవుతాయి వాటర్, దానికి సైన్స్ ఏం చెప్తుంది, ఇవన్నీ నేను చెప్తాను. కొబ్బరి నీరు ఒక వడకట్టిన ద్రవం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్లోని ఒక అధ్యయనం చెప్తుంది. చెట్టులోని వాస్కులర్ వ్యవస్థ అంటే నీరు పోషకాలను రవాణా చేసే వ్యవస్థని వాస్కులర్ వ్యవస్థ అంటారు. దాని ద్వారా వేళ్ల నుంచి కాయలోకి నీరు వెళ్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. నీటి రవాణాలో ముఖ్యంగా చెట్టులోని జైలం నాళాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి బోండంలో నీరు తయారయ్యే విధానాన్ని ఈ అధ్యయనం వివరించింది. కొబ్బరి చెట్టు వేళ్లు దాదాపు 1 నుంచి 5 మీటర్ల లోతు వరకు భూమిలో వ్యాపించి ఉంటాయి. ఈ వేళ్లు చుట్టుపక్కల నేల నుంచి పోషకాలతో కూడిన భూగర్భ జలాలను గ్రహిస్తాయి. తద్వారా ఈ నీరు కాండం ద్వారా పైకి రవాణా అవుతుంది, చివరికి కొబ్బరికాయలో చేరుతుంది. కొబ్బరికాయలోని టెంక భాగం అంటే ఎండోకార్ప్ నిర్మాణం ఈ నీటిని నిల్వ చేస్తుంది. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ నీరు కాయ ముదిరే కొద్దీ తెల్లటి గుజ్జు కొబ్బరిని తయారు చేస్తుంది. ఇలా కొబ్బరి నీళ్ళు చెట్టులో సహజంగా తయారవుతాయి అన్నమాట. అసలు కొబ్బరి నీళ్ళలో ఏమేమి ఉంటాయి? కొబ్బరి నీళ్ళలో దాదాపు 90% మామూలు నీళ్ళే ఉంటాయని ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ జర్నల్ పేర్కొంది. అందుకే శరీరాన్ని హైడ్రేట్ చేసే అద్భుత ద్రవంగా కొబ్బరి నీళ్ళను పరిగణిస్తారు. ఈ జర్నల్లో పేర్కొన్న వివరాల ప్రకారం మిగతా 5% కొబ్బరి నీళ్ళల్లో మనకి ఎంతో పనికొచ్చే పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీటిలో ఉండే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు నరాలు, కండరాల పుష్టిని ఇస్తాయి. ఎమైనో ఆమ్లాలు, ఎంజైమ్ల వంటి ప్రోటీన్లు జీవక్రియకు సహాయపడతాయి. ఫ్రక్టోజు, గ్లూకోజ్ వంటి చక్కెర పదార్థాలు వీటికి తీయని రుచిని అందిస్తాయి. అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ బి కూడా ఉంటాయి ఇందులో. కొబ్బరి బోండంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? కొబ్బరి బోండంలో నీటి పరిమాణం, నాణ్యతను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో కొబ్బరికాయ వయసు 1 లేతగా ఆకుపచ్చ రంగుగా ఉండే కొబ్బరికాయలో నీళ్లు నిండుగా ఉంటాయి. 6 నుంచి 8 నెలల వయసున్న కొబ్బరికాయలను లేత కొబ్బరికాయగా పరిగణిస్తారు. వీటిలో 300 మిల్లీలీటర్లు నుంచి 1 లీటర్ నీళ్ళ వరకు ఉంటాయి. ముదిరిన కొబ్బరికి అంటే 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న కొబ్బరిలో తక్కువ నీరు ఉంటుంది. ఎందుకంటే అది తెల్లటి గుజ్జును ఫామ్ చేస్తుంది కాబట్టి ఇందులో తక్కువ నీళ్ళు ఉంటాయన్నమాట. ఇది ఎన్నో ఖనిజాలతో, ఎన్నో మినరల్స్, విటమిన్స్, పోషకాలు ఇవన్నీ కూడా కొబ్బరి బోండంలో ఉంటాయి. అందుకని ఇది తాగితే చాలా మంచిదని చెప్పేసి అంటారు. మీకు కొబ్బరి బోండంలో నీళ్ళు ఎలా వస్తాయో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.